వెల్కమ్ టు V3 న్యూస్ ఎలక్షన్ సమాజిత. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. 50.57 లక్షల ప్యాకేజ్తో ప్లేస్మెంట్స్ పొందిన 7 హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు. అమెరికాకు చెందిన న్యూటానిక్స్ అంతర్జాతీయ కంపెనీలో సత్తా చాటిన మనోళ్లు. భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న దేవనాథ జీయర్ స్వామి. మేళ తాళాలతో పూలమాలలతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకువచ్చి తెలంగాణని నెంబర్ 1 గా నిలబెట్టారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి. రాజన్న సిరిసిల్ల చీకోడు చింతల చెరువులో టన్ను చేపలు మృత్యువాత. ఎవరైనా విషప్రయోగం చేశారేమోనని మత్స్యకారుల అనుమానం. ఇక డీటెయిల్ చూస్తే, హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారని కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ డైరెక్టర్ ప్రిన్సిపల్ రామకృష్ణ అన్నారు. అమెరికాకు చెందిన న్యూటానిక్స్ అనే అంతర్జాతీయ కంపెనీలో 50.57 లక్షల వార్షిక జీతంతో కూడిన ఉద్యోగాలకు హైదరాబాద్ క్యాంపస్ నుంచి 4 విద్యార్థులు ఎంపికై మరోసారి రికార్డు సృష్టించారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని కేఎల్ యూనివర్సిటీ అజీజ్ నగర్ క్యాంపస్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చివరి ఏడాది పూర్తి చేసుకుంటున్న విద్యార్థులు అత్యధిక పారితోషికంతో ఉద్యోగులను దక్కించుకోవడం హర్షణీయమని అన్నారు. అత్యధిక ప్యాకేజ్తో ఉద్యోగాలు పొందిన విద్యార్థినులు అశ్విని, హరిక, విద్యశ్రీ, వారి తల్లిదండ్రులను యూనివర్సిటీ అధికారులు సన్మానించి సత్కరించారు. అజీజ్ నగర్ క్యాంపస్లో మన స్టూడెంట్స్ న్యూటానిక్స్ అనే అంతర్జాతీయ సంస్థలో క్యాంపస్ ప్లేస్మెంట్ సాధించారండి. మన స్టూడెంట్స్కి వచ్చిన స్టైపెండ్ పర్ మంత్ 1,10,000 అండి. పోస్ట్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ శాలరీ ప్యాకేజ్ వచ్చేసరికి 50,57,000 అండి. ఇటువంటి ఎక్స్ట్రాడినరీ ప్లేస్మెంట్ మా స్టూడెంట్స్ సాధించారంటే బికాస్ ఆఫ్ అవర్ అకాడమిక్స్, బికాస్ ఆఫ్ అవర్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, బికాస్ ఆఫ్ అవర్ కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ అండ్ ఫ్యాకల్టీ సపోర్ట్. సో వీళ్ళందరూ కలిసి ఇంత మంచి ప్లేస్మెంట్ మా స్టూడెంట్స్ సాధించారండి. ఇది కాకుండా మన కేఎల్హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్లో ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి కోడింగ్ కల్చర్ మీద ఎక్కువ సపోర్ట్ చేస్తాం. సో కోడింగ్ కల్చర్ అంటే ఇన్ ద సెన్స్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళే లోపల వాళ్ళు సుమారు 2,000 కోడింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. దీని ద్వారా ఏంటంటే స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే బేసిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అడ్వాన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. హారిక, నేను కేఎల్హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్లో సిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాకు రీసెంట్గా న్యూటానిక్స్ అనే కంపెనీలో 50,57,000 పర్ యానం ప్యాకేజ్ అండ్ స్టైపెండ్ వచ్చేసి 1,10,000 పర్ మంత్ ఆఫర్ వచ్చింది. అండ్ ఐ వుడ్ థ్యాంక్ ఆ ప్రిన్సిపల్ డాక్టర్ రామకృష్ణ సార్, ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్, మా హెచ్ఓడి అర్పిత మ్యామ్ అండ్ హోల్ కేఎల్హెచ్ మేనేజ్మెంట్ ఫర్ ద సపోర్ట్. వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగా సపోర్ట్ అండ్ ఎంకరేజ్ చేశారు. అండ్ మా ప్రిన్సిపల్ 24/7 స్టూడెంట్స్ కెరీర్ గురించి ఆలోచిస్తూ ఎన్నో కాచారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ మా కాలేజ్లో క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అండ్ కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ జరుగుతాయి. ఈ ట్రైనింగ్ వల్ల మాకు కోడింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ ఈ ట్రైనింగ్ మోస్ట్లీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దీంతోపాటు మాకు ప్రోడక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్తో ఏంటంటే స్టూడెంట్స్ ఒక న్యూ స్కిల్స్, న్యూ టెక్నాలజీస్ నేర్చుకుంటారు. ఈసీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాకు రీసెంట్గా న్యూటానిక్స్ అనే కంపెనీలో ఆఫర్ వచ్చింది. దాని ప్యాకేజ్ వచ్చేసి 50,57,000 ప్యాకేజ్ అండ్ స్టైపెండ్ వచ్చేసి 1,10,000 పర్ మంత్. నాకు దీంతో పాటు 3 అదర్ కంపెనీస్లో కూడా ఆఫర్స్ వచ్చాయి. ఎల్ఎన్టీ, సిటీకే గ్లోబల్ అండ్ అపోలో డిజిటల్. ఈ ఇంటర్వ్యూస్ అన్ని క్రాక్ చేయడానికి మాకు కాలేజ్ వాళ్ళు చాలా ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేశారు. అవి చాలా హెల్ప్ అయ్యాయి. మా ప్రిన్సిపల్ రామకృష్ణ సార్, డీన్ స్కిల్ శ్రవణ్ సార్, our HOD and the entire KLH management was really supportive. మాకు డిఫరెంట్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేశారు. లైక్ కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అండ్ విక్యూఆర్ ట్రైనింగ్ అని చెప్పి. క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్లో మాకు కోడింగ్ స్కిల్స్ డెవలప్ చేశారు. 3 phases ప్రొవైడ్ చేశారు మాకు ఈ ట్రైనింగ్. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ కోడింగ్ వరకు నేర్పించారు. కంపెనీ స్పెసిఫిక్. ఇక భద్రాద్రి రామయ్యను శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు వచ్చిన జీయర్ స్వామిని వారిని ఆలయ అర్చకులు పూలమాలతో స్వాగతం పలికారు.
మేళతాళాలతో జీయర్ వారు లోపలికి ఆహ్వానించారు. రామయ్య దర్శనం అనంతరం ఆయన లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒక్కొక్కసారి మనకి అంతా తెలుసు కాదు కదా, ఒక్కొక్కసారి ప్రశ్నకు సమాధానం మనం సరిగా పెట్టకపోయినా వెంటనే అయ్యా నువ్వు ఎంచుకున్న సమాధానం సరైనది కాదు, ఇది సరైన సమాధానం అని మళ్ళీ మనకి ఆ సిస్టమ్ మనకి ఆ సరైన సమాధానాన్ని కూడా చెబుతుంది. మరి దానికోసం అయ్యా ఇది సరైన కాదా అని మనకి ఎవరో అడగాల్సిన అవసరం లేదు. అంటే మనకి ప్రశ్నతో పాటు సమాధానం కూడా మనకు తెలుసు. ఇలా రోజుకు 10 ప్రశ్నలు చొప్పున సుమారు 90 రోజులు 900 ప్రశ్నలు ఆమూలాగ్రము మనకి ఆరంభం నుంచి చివరి దాకా ఉండేటువంటి 7 ప్రాంతాలలో ఉండే అన్ని అంశాలని మనకి పరిచయం చేసే క్రమంలో స్వామివారు మనకి ఆ ప్రశ్నలని ఆన్లైన్ ద్వారా అందిస్తున్నారు. మన 900 ప్రశ్నలు. ఇక సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెట్టారని ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. అబ్సిగూడ డివిజన్ ప్రధాన కార్యదర్శి సోమిరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా బండారి లక్ష్మారెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికి ఏదో విధంగా చేరుతున్నాయన్నారు. కేశమ్మ, ఈశ్వరి, శాంతమ్మ, స్వాతి, రేణుక, రండి, గౌరమ్మ, సైదమ్మ, మానస, మంజుల, నాగరాజు, ఎందుకంటే పాపులేషన్ ఈ రామంతపూర్ అప్సిగూడ మీకు ఐడియా ఉంది, ఈ రెండింటిని కలిపితే కనీసం 1,00,000 పాపులేషన్ ఉంది. అట్లే పోతే మీకు సంబంధించినది మెయిన్ ముఖ్యంగా కార్యకర్తలు తను ఇప్పుడు చెప్పింది, అమ్మ నీకు ఏం బాధపడే అవసరం లేదు, ఇప్పుడు నేను వాళ్ళందరినీ
గారికి, అంబటి జగదీష్ గారికి, సల్లా వీరారెడ్డి గారికి గంధన్ అట్లా మనం 60,000కు రీచ్ అయ్యి ఆయనకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి మనం. కాబట్టి వీటికి వచ్చిన సోదరిమల్లకి, అలాగనే నా తాడూరు శ్రీనివాసన్న గారికి, బీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ గారికి, అట్లే గొల్లు రంజన్న ఎక్స్ కార్పొరేటర్ గారికి, అట్లే చారీ సాబ్ మన డివిజన్ ప్రెసిడెంట్ గారికి, సోమిరెడ్డి అన్న జనరల్ సెక్రటరీకి, యాదమ్మ మహిళా ప్రెసిడెంట్ గారికి, అప్పు గారికి మహిళా ప్రెసిడెంట్, యాదగిరి సాబ్ ఎక్స్ కౌన్సిలర్ గారికి, అట్లే చల్లా వీరారెడ్డి గారికి కూడా నా నమస్కారం. మీకు ముంగట మీరు ఉప్పలు పోయే అవసరం పడేది పోలీస్ స్టేషన్కి. పాపులేషను ఈ రామంతాపూర్ అప్సుగూడ మీకు ఐడియా ఉంది, ఈ రెండింటిని కలిపితే కనీసం 1,00,000 పాపులేషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడనే ఒక పోలీస్ స్టేషన్ వస్తుంది. మీరు అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. అట్లే పోతే మీకు సంబంధించినది మెయిన్ ముఖ్యంగా కార్యకర్తలు తను ఇప్పుడు చెప్పింది, అమ్మ నీకు ఏం బాధపడే అవసరం లేదు, ఇప్పుడు నేను వాళ్ళందరూ మీకు చేయనందుకే నన్ను తెచ్చారు కాబట్టి నేను చేస్తాను. మీకు మీ అందరు కూడా కార్యకర్తలు ఎవ్వరు కూడా భయపడద్దు. ఎక్కడ కూడా ఇంత ముందుకు మీరు ఒక పోలీస్ స్టేషన్ పోతే ఒక్క మనిషిని కూడా ఇప్పించుకోరాలని పరిస్థితి ఉండే. ఇప్పుడు మీరు పోయి 4 ఇప్పించుకురావచ్చు కష్టం ఉంటే. మీరు సర్టిఫికేట్లు ఇప్పించచ్చు మున్సిపల్ ఆఫీస్ పోయి, ఆర్డీఓ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో, మీకు ఎక్కడ పోయినా కూడా ఒక వాల్యూ ఉండేటట్టు చూసే బాధ్యత నాది. ఎందుకంటే మీ అందరు తెలుసు మాకు ట్రస్ట్ ఉంది. ఎవరికి ఏదైనా హెల్ప్ కావాలన్నా హాస్పిటల్ సంబంధించింది, హార్ట్ కానీ, క్యాన్సర్ కానీ, ఇతర ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మా ట్రస్ట్ ద్వారా చేస్తాము. లేకపోతే గవర్నమెంట్ ద్వారా నీమ్స్లో కానీ, గాంధీలో కానీ అన్ని చోట్ల చేపిస్తున్నాము. మా దాంట్లో ఎవ్వరున్నా కూడా మా ఆఫీస్కి రండి, లేకపోతే ఖాళీ మాకు మెసేజ్ చేయండి. ఇవన్నీ కూడా ఫ్రీ చేయబడతాయి. రాజన్న సిరిసిల్ల చీకోడు చింతల చెరువులో సుమారు టన్ను చేపలు మృత్యువాత పడ్డాయి. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మత్స్యకారులు చేపలు పట్టుకుని జీవనం సాగిస్తుంటారు. చీకోడు చింతల చెరువులోకి మత్స్యకారులు వెళ్లి చూడగా చేపలన్నీ చనిపోయి ఉన్నాయి. దీంతో వారు కంగు తిన్నారు. వాటి విలువ సుమారు 1,00,000 ఉంటుందన్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా విషప్రయోగం చేశారా లేదా మరేదైనా కారణంతో చేపలు మరణించాయని మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ కలకలం రేపింది. అమలాపురం ఎస్కేబీఆర్ కాలేజీలో డిగ్రీ విద్యార్థులు కొట్లాటకు దిగారు. రోడ్డుపై గ్రూపులుగా విడిపై కొట్టుకున్నారు. బీఏ, బీకామ్ గ్రూపుల మధ్య గొడవ చోటు చేసుకుంది. 5వ తేదీన జరిగిన ఫేర్వెల్ పార్టీలో ఒక సాంగ్ విషయంలో వివాదం మొదలైంది. మంగళవారం కొంతమంది కావాలని మళ్లీ గొడవ పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు 2 గ్రూపులను అదుపులోకి తీసుకున్నారు. ఇరు వర్గాలను విచారిస్తున్నామని అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్ వెల్లడించారు.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గంపురం క్రాస్ రోడ్ వద్ద వేరువేరు వాహనాల్లో 3,46,000 కోదాడ పట్టణ పోలీసులు సీజ్ చేశారు. ధృవపత్రాలు లేని డబ్బును సీజ్ చేసినట్టు కోదాడ పట్టణ సీఐ రాము తెలిపారు. ఎన్నికల తనిఖీలో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా నగదును గుర్తించామన్నారు. कितने अमाउंट 196 1,96,000 20 40 ఇది 10 సార్ ఇది 50 ఇది 50 ఆయన లెక్క ప్రకారంగా మరి ఎట్లా అయితే మళ్ళీ సపరేట్ అంటే నెల్లూరు జిల్లాలో స్కూల్ వ్యాన్కు తప్పిన పెను ప్రమాదం. నెల్లూరు జిల్లాలో స్కూల్ వ్యాన్కు పెను ప్రమాదం తప్పింది. ఆత్మకూరు మండలం అశ్వినిపురం సమీపంలో రోడ్డుపై ఎదురుగా వచ్చిన ఓ మహిళను తప్పించబోయి స్కూల్ వ్యాన్ అదుపు తప్పి పొలాల్లోకి వెళ్ళింది. వ్యాను ఆత్మకూరు పట్టణంలోని సెయింట్ మేరీ స్కూల్కు చెందింది. విద్యార్థులంతా క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎల్బీ స్టేడియంలో అండర్-19 బాయ్స్ అండ్ గర్ల్స్ కబడ్డీ పోటీలు. ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ కళాశాలల అండర్-19 బాయ్స్ అండ్ గర్ల్స్ కబడ్డీ పోటీలను ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. ఈ పోటీలను హైదరాబాద్ జిల్లా ఇంటర్ బోర్డు డిఐఓ వడ్డిన ప్రారంభించారు. 230 మంది అబ్బాయిలు 200 మంది అమ్మాయిలు పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలలో గెలిచిన బాయ్స్ అండ్ గర్ల్స్ 12 మంది చొప్పున సదాశివపేటలో జరిగే ఫైనల్ టోర్నమెంట్కు ఎంపిక అవుతారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ బాలరాజు, కన్వీనర్ బి లక్ష్మయ్య, కో కన్వీనర్లు పాల్గొన్నారు. Organizing the intercollegiate tournaments for under 19 years boys and girls, Hyderabad District School Games Federation, and already we have organized a football event at Golconda, and this is the second event which we are organizing. This is the 67th Hyderabad District Intercollegiate tournament, and as we see, it is a festival movement here. There are around 22 colleges, boys teams participating, and it is for the first time ever 19 colleges of girls teams are participating. Here it is the government colleges, then the generalist colleges, the private colleges, aided colleges, all are participating in this under 19 years boys and girls kabaddi event, which is being organized at LB Stadium, Hyderabad. And from here, after the tournament, the boys and girls will be selected, and the teams, 12 members each, boys 12 as well as 12 girls, will be participating at for the state level tournament, which is going to be held at Sadasivapet. So for this we are grateful that our DIO sir has come here as the chief guest for the inaugural function, and the permission given by our RJT Jayaprada madam. We are really grateful for organizing the events for under 19 years boys and girls. Thank you so much. ఇక సృష్టిలో అమ్మ తర్వాత అంతా గొప్పది గోమాతయేనని, అన్ని పోషక పదార్థాల తయారీకి మూలం కూడా గోమాతయేనని ఆవు నెయ్యి అందుకు గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని ఉదయకృష్ణ ఆవు నెయ్యి సౌత్ ఇండియా హెడ్ రామచంద్రరావు అన్నారు. సంస్థ ప్రతినిధులు షర్మిల, దివాకర్, విష్ణులతో కలిసి ఆ సంస్థ నూతన ఉత్పత్తి ఉదయకృష్ణ నెయ్యిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ 1990లో ఇద్దరి కృషి వల్ల ప్రారంభమైన ఉదయకృష్ణ నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. who are here for raising this occasion.
మీకు అంత తీసుకోండి మీరే. Good evening all. It's a great pleasure. Today we are happy to extend our wings of Telangana for he has awarded we have a strong distribution in South India, so our manufacturing is started because of the traditional process of graduations and taking. In today's world, every business, especially food industry, has responsibility to produce high quality products for human consumption. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 50.55 లక్షల ప్యాకేజ్తో ప్లేస్మెంట్స్ పొందిన 7 హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు. అమెరికాకు చెందిన న్యూటానిక్స్ అంతర్జాతీయ కంపెనీలో సత్తా చాటిన మనోళ్లు. భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న దేవనాథ జీయర్ స్వామి. మేళ తాళాలతో పూలమాలలతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకువచ్చి తెలంగాణని నెంబర్ 1 గా నిలబెట్టారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పల్లి ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి. రాజన్న సిరిసిల్ల చీకోడు చింతల చెరువులో టన్ను చేపలు మృత్యువాత. ఎవరైనా విషప్రయోగం చేశారేమోనని మత్స్యకారుల అనుమానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.